భారత్ పాక్ విషయంలో దూరాలను చూస్తున్న ట్రంప్కు ఇజ్రాయెల్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. నిన్నటిదాకా భారత్ పాక్ గొడవతో తమకేమీ సంబంధం లేదన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ కాగానే మాట మార్చారు. ఇదంతా తన వల్లే అంటున్నారు. ట్రంప్ వ్యాఖ్యలను భారత్ ఖండించినా ఆయన వైఖరిలో మాత్రం మార్పు లేదు. క్రెడిట్ కోసం తెగ ఆరాటపడిపోతున్నాడు. ఇటీవల సౌదీలోని రియాద్లో జరిగినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఫోరంలోనూ ట్రంప్ ఇలాగే మాట్లాడారు. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ తర్వాత ట్రంప్ ప్రతి చోట దాని క్రెడిట్ తీసుకుంటున్నారు. తన సౌదీ పర్యటన టైంలో తన ప్రసంగంలో తనను తాను ప్రశంసించుకున్నారు. భారత్ పాకిస్తాన్ శాంతికి ఘనత తీసుకున్నాడు. అంతేకాదు, కశ్మీర్ సమస్యను పరిష్కరిస్తారని కూడా ట్రంప్ అన్నారు. ఆ తర్వాత అతనికి భారత ప్రభుత్వం నుంచి తగిన సమాధానం వచ్చింది. అయితే తాజాగా ట్రంప్ తీరుపై అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్రుడు ఇజ్రాయెల్ తిరస్కరిస్తోంది. ట్రంప్ శాంతికర్తగా ఉండటానికి ఆసక్తిగా ఉన్నారు. యుక్రెయిన్ రష్యా యుద్ధం, హౌతీలు సిరియా, భారత్ పాకిస్తాన్లో శాంతి కోసం అనేక ఒప్పందాలు చర్చలు జరుగుతున్నాయి. హమాస్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ తీసుకురావడానికి ఆయన హమాస్తో ప్రత్యక్ష చర్చలు కూడా ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ తీరుపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడానికి అమెరికా నిరంతర ప్రయత్నాల తర్వాత ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు గాజాలో ఇజ్రాయెల్ తన యుద్ధాన్ని ఆపడానికి ఎటువంటి మార్గం లేదని అన్నారు. బందీలను విడుదల చేయడానికి ఒప్పందం కుదిరినప్పటికీ హమాస్ అంతమయ్యే వరకు తన ప్రచారం కొనసాగుతుందని ఆయన అన్నారు. ట్రంప్ మధ్యప్రాచ్యానికి వచ్చిన రోజున గాజాలోని 2 హాస్పిటల్స్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఇందులో కనీసం 8 మంది చనిపోయారు, డజన్ల కొద్దీ గాయపడ్డారు. అండ్ అదే టైంలో నెతన్యాహు వైఖరి ఆయనకు ట్రంప్కు మధ్య పెరుగుతున్న అంతరాన్ని సూచిస్తోంది. ఈ పరిణామాలను చూస్తుంటే అమెరికా ఇజ్రాయెల్కు ఈ విధంగా సహాయం చేస్తూనే ఉంటుందా లేక దానిలో కోత విధిస్తుందా అనేదైతే ఆసక్తికరంగా మారింది.